ఒకవేళ మన జీవితంలో ఈ కళ అనేది లేనట్లయితే అప్పుడు ఈ జీవితం నీరసంగా మారిపోతుంది. ఒకవేళ నేను మిమ్మల్ని అన్నిటికన్నా పెద్ద కళ ఏది అని అడిగితే ఒకరు చెప్తారు చిత్రకళ అని, ఎందుకంటే అది వారి మనసుకి సంతోషాన్ని ఇస్తుంది. ఒకరు చెప్తారు యుద్ధ కళ అని, ఎందుకంటే అందులో వారికి విజయం లభిస్తుంది. మరొకరు చెప్తారు భవనాన్ని నిర్మించే కళ, ఎందుకంటే అందులో వారికి నీడ దొరుకుతుంది కాబట్టి. మరొకరు చెప్తారు సంగీత కళ అని, ఇంకొకరు నృత్య కళ అని, ఇంకొకరు అభినయ కళ అని చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో కళలున్నాయి. అందుకని ఈ కళల విషయంలో మనం వివాదించటం మంచిది కాదు, సరైంది కాదు కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వారి వారి భిన్న భిన్న ఆలోచనలు, వారి భిన్న భిన్న దృష్టికోణాలు ఉంటాయి కనుక. కేవలం ఒక్క విషయం, ఆ విషయం ఏమిటంటే ప్రతి ఒక్క కళలో కూడా అది వస్తుంది, మనసుని ప్రభావితం చేసుకునే గుణం. అయితే